అందరం కూడా మరి తగ్గించుకునే దినం కదా. యేసు ప్రభువారు అంత మహనీయుడు ఏం చేశాడండి? అనేక శిష్యుల అంటే 12 మంది శిష్యుల పాదాలను కూడా ఆయన కడిగారు కదా. అయితే ఆయన కడిగారు, మనకేం చెప్పారు? మీరు కూడా ఒకరినొకరు క్షమించుకునుడి, ఒకరి పాదాలు ఒకరు కడుక్కొనవలసినదే అంటాడు. ఎక్కడ అంటాడు అది? 14వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒక్కరు కడగవలసినదే. చాలండి, చాలా తర్వాత చదువుకుందాం. అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ, మీరు కూడా ఏం చేయాలంట? ఒక్కరి పాదములు ఒకరు కడగవలసినదే కదా. ఆ యొక్క 10 ఆజ్ఞల్లో అన్నీ చెప్తాడు. ఇది కూడా ఏమంటున్నాడంటే, మీకు ఖచ్చితంగా మీరు కడగవలసినదే, ఎవరు కూడా కడగకుండా ఉండకూడదు అనే మాట ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా. ఆ యొక్క మహనీయుడు మరి ఆయనను మోసపూరితంగా పట్టుకున్నారు కదా దేవుణ్ణి. ఎవరంట? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసుప్రభు వారిని 30 నాణములు తీసుకుని ఆయన పట్టించాడు కదా. మోసపూరితమైన దగాకోరు ఎన్నైనా చెప్పవచ్చు ఎవరిని? ఇస్కరియోతు యూదా. అంటే ఇవన్నీ కూడా లేఖనములు నెరవేరవలసి ఉన్నది కాబట్టి ఆ విధంగా దేవుడు తల వంచాడు అన్నిటికీ కూడా కదా. మనం వాక్యంలో చూస్తాం కదా, యుక్త కాలమున మన కొరకు ఆయన చనిపోయాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగానే యుక్త కాలంలో ఆయన మన కొరకు చనిపోయాడు. తిమోతి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, ఒకసారి చూసుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చాలండి. ఎవరి కొరకు అంటండి? అందరి కొరకు కదా. ఈ సృష్టిలో, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఈయన ఏం చేసింటే తన యొక్క ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు. అంటే క్రయధనముగా పెట్టాడు తన శరీరాన్ని కదా. తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలో అందరి విమోచన కొరకై తన క్రయధనముగా తన యొక్క శరీరాన్ని సమర్పించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే అంత తగ్గించుకున్నాడు కదా. మనము కూడా ఈ దినమున ఒకరినొకరు క్షమించుకునే వారంగా, ఒకరినొకరు అంటే ఇతరుల పట్ల మనం ఏ విధమైన శత్రుభావం ఉన్నా, ఏ విధమైన పగ ఉన్నా, ఏ విధమైన కోపం ఉన్నా ఈ దినమున మనం క్షమించమని అడిగే దినం అన్నమాట. అంటే ప్రభువు మరి తన్ను తాను అంతగా తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాడో, ఏ విధంగా అయితే శిష్యుల పాదాలు కడిగాడో, అదే రీతిగా మనం కూడా ఈ దినమున నీకు ఎవరైతే శత్రుత్వం ఉందో, ఎవరికైతే మరి పగ ఉందో, ద్వేషం ఉందో, మరి వారి పట్ల మీకు అసూయ ఉందో, వాటన్నిటిని తీసివేసుకొని ఈ దినమున సమాధానం పడడానికి మంచి రోజు అన్నమాట కదా. ఇన్ని రోజుల నుంచి మనము వాక్యాన్ని వినుకుంటూ వస్తూ ఉన్నాం. సుమారుగా మరి 39 రోజులు కదా. మనం చూస్తే ప్రతిరోజు కూడా ఒక్కొక్కరి ద్వారా దేవుడు అద్భుత రీతిగా మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు కదా. ఎప్పుడు కూడా అనుభవం లేని వారు కూడా వచ్చి నిలబడి ఇక్కడ వాక్యాన్ని చెప్పారు. ఎవరు కూడా ఏ విధంగా కూడా తడబడకుండా చక్కగా నిలబడి, చక్కగా ధైర్యంగా దేవుడు నిలబడితే ఆటోమేటిక్గా ఆయన యొక్క కృపనిస్తాడు కదా. ఆయన యొక్క సిలువు చాటును మరుగుపరుచుకుంటాడు కదా. ఆయన యొక్క ప్రేమను మన మీద కుమ్మరిస్తాడు, ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు, తన కనుదృష్టిని మన మీద ఉంచుతాడు, అభిషేకం దయచేస్తాడు ఇక్కడ నిలబడడానికి. ఎవరు కూడా నాకు తెలిసి ఒకవేళ నేను చాలా రోజులు అంటే కొన్నిసార్లు డుమ్మాలు కొట్టిండొచ్చు ఇక్కడ, అంటే ఆబ్సెంట్ ఉంది నాది. కానీ కొన్నిసార్లు మరి యూట్యూబ్లో చూడడం, లేదంటే చర్చ్ గ్రూప్లో చూస్తే ఎవరు కూడా తడిబడినట్టుగా ఎక్కడ లేదు. తడబడకుండా చక్కని వాక్యాలు బోధించారు. వాళ్ళు నిలబడ్డంతసేపు 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, కొంతమంది 50 నిమిషాలు చెప్పారు, కొంతమంది గంట కూడా చెప్పారు కదా. ఈ రకంగా మనం చూస్తే వారికి ఇచ్చిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకొని సమయమందును అసమయమందును అన్ని సమయాల్లో కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మన సంఘంలో అనేకులు ముందుకు వచ్చారు. ఎవరు కూడా నో అని చెప్పకుండా అందరూ కూడా ఎస్ అని చెప్పారు కదా. అందరూ కూడా చక్కని వాక్యాన్ని మరి సంఘంలో పంచుకున్నారు కదా. మరి రేపటి దినం కూడా మనం చూస్తే సుమారుగా 7 మంది, 7గురు ఆ యొక్క 7 మాటల మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు
కదా. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏ విధంగా అంట, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకుని దీని గురించిన సాక్ష్యం యుక్తకాలమందు ఇవ్వబడిన, అంటే ఆయన వయస్సులో దేవుడు ఈ యొక్క భూలోకంలో 33 సంవత్సరాలు జీవించి అనేకమైన సూచక్రియలు చేశాడు కదా. గురుడి వారికి కన్నులు తెరిపించాడు, కుంటి వారికి నడకనిచ్చాడు కదా. పక్షవాయువు గలవాన్ని నీ పరుపెత్తుకొని నడవమంటే దిగ్గున లేచి నడిచాడు. కుంటి వారిని కూడా ఈ రకంగా మనం చూస్తే, మరి రక్తస్రావం గల స్త్రీని కూడా మనం చూస్తే అనేక రకాలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా అంటే పని చేయకుండా ఉండలేదన్నమాట కదా. ఎప్పుడు కూడా ఆయన పరిచారం చేయించుకోనికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. అంటే ఇతరులకు, అంటే ఎవరికైతే ఇబ్బందికరంగా ఉన్నారో వారందరికీ కూడా సేవ చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి, మనకు పరిచయం ఉన్న వాక్యమే. ఫిలిప్పీలు 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఏం చేశాడంట, ఒక మంచి మనస్సు కలిగి ఉన్నాడు. అంటే తగ్గింపు మనస్సు కలిగి ఉన్నాడు. మనం చూస్తాం కదా, సుంకరి పరిచయాల గురించి మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తే, వారు అక్కడ ఒకరు హెచ్చించుకున్నారు, ఒకరు తగ్గించుకున్నారు. ఆయన వైపు, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ఆయన అంటే జంకాడు, ధైర్యం రాలేదు. అంటే దేవునికి భయపడ్డాడు, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క భక్తినంతా కూడా ఆయన కనపరిచినట్టుగా మనం చూస్తాం. అయితే మనం కూడా అదే విధంగా ఉండాలి కదా. ఇక్కడ ఏమంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే మనం వదిలిపెడతామా? ఇప్పుడు మన చర్చికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఎంపీలు కావచ్చు, మరి ఎలక్షన్కి ముందు వచ్చారు చాలామంది, మాజీలు వచ్చారు. అలాంటి వారు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? వారి పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తాం కదా. ఎవరైనా అడ్డుగా ఉంటే కూడా వారి దగ్గరకు వచ్చేసి వారిని పక్కకు చేసి మనం కూడా ఫోటోలు పడాలి. అంటే వారి పక్కన నిల్చోవాలి. ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం? వారి పక్కన నిలబడి ఫోటోలు దిగాలి, లేదంటే పేపర్లో మన ఫోటోను చూసుకోవాలి అన్నట్టుగా మనం తాపత్రయపడతాం కదా. కానీ దేవుడు ఆ యొక్క పరలోకంలో కూడా కూర్చోడానికి అవకాశం ఉంది ఆయనకు. కానీ దాన్ని కూడా ఒక భాగ్యమని ఎంచుకోలేదు ఆయన కదా. ఏ విధంగా అంట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తర్వాత ఏమంటాడు, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అంతగా తగ్గించుకొని శిష్యుల పాదాలను కడిగాడు కదా. ఈ యొక్క యూదా ఏం చేశాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొని మరి ఆ యొక్క వారికి ఏం చేశాడంటే 30 నాణములకు అమ్మివేశాడు యేసుప్రభు వారిని. తను 30 నాణాలు తీసుకొని యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకుని పట్టించాడు కదా. అంటే మోసం, ప్రేమ చూపిస్తాను. ముద్దు పెట్టుకుంటే ఏముంటుంది? ప్రేమ ఉంటుంది కదా. కానీ ఆ ముద్దులో ఏముందంట? మోసం ఉంది. మోసంగా దేవుణ్ణి పట్టించాడు యేసుప్రభు వారిని. కానీ యేసుప్రభు వారు దేనికి కూడా వెనుకడుగు వేయలేదు. ఇదంతా కూడా లేఖనములు నెరవేరబడాలి. కాబట్టి మౌనముగా గొర్రె ఏ విధంగా అయితే తల వంచుకుంటుందో అదేవిధంగా మౌనం వహించాడు కదా. మనం చూస్తాం, మన యొక్క పాటల బుక్లో ఏముంటుందంట, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు బంతులాడినారు బాధలలో వేసినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువపై సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువపై సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ మనం చూస్తే ఆయన ఏ విధంగా అంట, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను కదా. ఏ విధంగా అంటే దేవుడు విధేయత చూపాడు కదా. విధేయత అన్న కూడా తగ్గింపునే మనం చూసుకోవచ్చు. అంతగా తగ్గించుకున్నాడు. ఏ విధంగా చేశాడంటే దేవుడు తనను తాను, అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనం కూడా తగ్గించుకోవాలి. పండు ఒక నిమిషం. క్షమించాలి. అయితే ఇక్కడ మనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా ఈ దినంన నీకెవరి దగ్గర అయితే శత్రుత్వం ఉందో, మత్తయి సువార్త 5:44 ప్రకారం మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి కదా. మనం ఆ విధంగా చేయాలి. శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే క్రైస్తత్వం అనేది ఉంటుంది కదా. శత్రువును ప్రేమించాలి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. 9వ వచనంలో మనం చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలోని కానీ, భూమి మీద ఉన్న వారిలోని కానీ, భూమి క్రింద ఉన్న వారిలోని కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును. ఆమెన్. హల్లెలూయా. ఏం కావాలంటే ప్రతివాని యొక్క మోకాలు ఆయన నామంలో వంగాలి, ఆయన నామంలో మోకరించాలి ప్రతి ఒక్కరు కూడా కదా. అప్పుడే మరి క్రీస్తు ఏ విధంగా అయితే విధేయత చూపాడో, ఏ విధంగా అయితే మౌనాన్ని వహించాడో, తన్ను ఎన్ని రకాలుగా హింసించినా కూడా మరి బదులు మాట పలకకుండా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే ఆడ ఆయన ఏ విధంగా అయితే అన్నీ కూడా అనుభవించాడో అవన్నీ కూడా దౌర్జన్యం నొందాడు. మరి చెంపల మీద కొట్టారు, బీపుల మీద కొరడాలతో కొట్టి, ఈ రకంగా ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎంత బాధించినా, ఎంత హింసించినా కదా. మనం 44వ వచనంలో హింసించిన వారి కొరకు ప్రార్థన ఈయన హింసించిన వారి కొరకు ఏం చేశాడంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడు కదా. ఒకసారి చూడండి, ఏ వచనం చదువుతున్నారు?
యెషయా గ్రంథం చదవండి. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను. 7వ వచనము, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? కదా, ఎవ్వరు కూడా ఆలోచించలేదట. దేవుణ్ణి ఆ రకంగా చేస్తుంటే, హింసిస్తుంటే ఏ విధంగా దౌర్జన్యం నొందాడు కదా. తర్వాత ఆయన బాధింపబడినా కూడా ఏం చేశాడంట? నోరు మాత్రం తెరవలేదు, బదులు మాట పలకలేదు. తర్వాత మనం చూస్తే వదకు తేబడు గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో అలాంటి మౌనాన్ని ఆయన వహించాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదండి కదా. యేసు ప్రభు వారు ఎంత దీనాతి దీన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవ్వరికి కూడా ఎదురు చెప్పలేదు. ఆయన ఒకవేళ నేను ఎవరికి కూడా పట్టుపడకూడదు అనుకుంటే ఎవరు ఆయనను పట్టుకోలేరు కదా. దేవుణ్ణి ఎవరు కూడా పట్టుకోలేరు. తనంత తానే పెట్టాడు ప్రాణాన్ని, తనంత తానే ఆ యొక్క ప్రాణాన్ని అర్పించాడు. దాన్ని పెట్టుటకు ఆయనకు అధికారం కలదు, దాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం కలదు కదా. ఇక్కడ మనం పై వచనాల్లో కూడా మనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి, 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా అంట? మన క్రియలన్నింటిని బట్టి, అంటే మన పనికిరాని క్రియలు, చెడు క్రియలు, అబద్ధపు క్రియలు, మోసపూరితమైన క్రియలు, చెడ్డ క్రియలు, వీటన్నిటి గురించి ఆయన శిక్ష పొందాడు కదా. మనము అనుభవించాల్సిన శిక్ష యావత్తు కూడా మరి యేసు ప్రభు వారు అనుభవించినట్టుగా మనం ఇక్కడ మన దోషములను బట్టి ఏమైందంటానా? అతను నలగొట్టబడ్డాడు కదా. మన దోషం, నువ్వు నేను చేసిన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను కదా. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అంటే మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి ఆ శిక్ష యావత్తును కూడా ఆయన మీద మోసుకున్నాడు కదా. మన యోహాను సువార్తకు వచ్చేద్దాం. అయితే సమయము చాలా అవుతుంది, మరి ఆరాధన కూడా చేయాలి. తర్వాత మరి దైవజనులు వచ్చిన తర్వాత మరి బల్ల కార్యక్రమం కూడా ఉంటుంది, చాలా సమయం అవుతుంది. అయితే ఇక్కడ మనం కొన్ని వచనాలు చూసుకుందాం. యోహాను సువార్త మరి 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, తాను ఈ లోకము నుండి తన తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. ఎప్పటి వరకు అంటండి? అంతం వరకు. అంటే కింద మనం చూస్తే సంపూర్ణముగా, ఫుట్ నోట్లో మనం చూస్తే అంతం వరకు అనే మాటకు మనం ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా అంట? సంపూర్ణముగా కదా. సంపూర్ణంగా అంటే దానికి ఇంకా వేరే వర్డ్ లేదనమాట, వేరే మాట అనేది లేదు. అసంపూర్ణముగా కాదు, అర్థరహితముగా కాదు, సంపూర్ణముగా అంతం వరకు ప్రేమించాడు కదా. మనం గత దినాల్లో మనం చూసుకున్నాం, దేవుడు ఏ విధంగా ఉన్నాడు? ప్రేమ స్వరూపే ఉన్నాడు కదా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కదా, అనేకులను ప్రేమించాడు. ఈ రకంగా మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు. మనం ఇక్కడ మనం చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంట? తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడంట, ఆఖరి వరకు. అంటే తన యొక్క బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా అందరినీ కూడా ప్రేమించాడు కదా. 3వ మాటలో మనం చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ తల్లి అని యోహానుతో అని చెప్తాడు. దాంట్లో ఏముందంటే అక్కడ ప్రేమ. 2వది ఏముంది? బాధ్యత. తల్లి బాధ్యత ఉంది, శిష్యుని మీద ప్రేమ ఉంది. ప్రేమతో ఆ తల్లిని యోహాను భక్తునికి అప్పగించాడు. అంత అవస్థలో ఉండి కూడా, అంత ఇబ్బందుల్లో ఉండి, అంత ఆపదల్లో ఉండి తన ప్రాణం పోయేంత వరకు కూడా, అంతం వరకు ఎవరిని కూడా మరి బల్యాలతో గుచ్చారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మరి బాధించారు, ముఖం మీద ఉమ్ము వేశారు, చెంప మీద కొట్టారు, గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు. ఇవన్నీ చేసి ఆయన ముఖం మీద బట్ట వేసి కొట్టారు. కొట్టి ఏమన్నారు? ఎవరు కొట్టారో ప్రవచింపమని గేలి చేశారు, అవమానపరిచారు. వాటన్నిటిని కూడా దేవుడు సహించాడు. ఎవరి కొరకు అంటే నా కొరకు, నీ కొరకు, నా పాపముల కొరకు, మీ పాపముల కొరకే తను చేసిందంతా కూడా. యేసుప్రభువు వారు మరి ఈ లోకానికి
మరి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చా. ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదు. నేను ఇంకనూ కూడా పాపనే ఉండగా ఆయన యుక్త కాలమున చనిపోయి. రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ మాట మనం చూడొచ్చు కదా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ఎక్కడండి? సిలువలో కదా. మనం ఇంకా కూడా పాపలమై ఉన్నప్పుడు మన పాపం నిమిత్తమై ఆయన సిలువలో యుక్త కాలంలో చనిపోయానని ఇక్కడ వాక్యంలో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతామంట మనం కదా. ఏ విధంగా అంట? ఆయన రక్తం వలననే మనం ఉగ్రత నుండి తప్పించుకునే వరం. ఆయన రక్తం లేనిది పాపం నుంచి మనకు విముక్తి లేదు, ఉగ్రత నుంచి మనకు రక్షణ అనేది లేదు. ఇక్కడ మనం యోహాను సువార్తలో చూసినట్లయితే కింది వచనంలో, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, అంటే యేసుకు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు అన్నీ కూడా యేసుప్రభువు వారికి తెలుసు. యూదా అప్పగిస్తాడని తెలుసు, మరి ఆ యొక్క పేతురు 3 సార్లు బొంకుతాడని తెలుసు. ఆ రకంగా మనం చూస్తే అన్నీ కూడా దేవుడు తెలిసి, ఎందుకంటే లేఖనములు నెరవేరబడాలని చెప్పేసి అన్నిటికీ కూడా దేవుడు తల వంచాడు, అవమానాన్ని కూడా భరించాడు. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఈ యొక్క తువాలు తీసి నడుముకు కట్టుకొని కదా ఏం చేశాడంటే దేవుడు ఆ యొక్క తువాలు కూడా ఎందుకు కట్టాడంటే నడుముకి. మరి తర్వాత శిష్యులందరి పాదాలు కడిగిన తర్వాత తుడవడానికి కొరకని ఆ యొక్క తువాలను తీసి నడుముకు కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సమయం అయిపోతుంది కాబట్టి ఎక్కువ విశదీకరించకుండా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తే అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. ఎవరంటున్నారంటే ఇక్కడ పేతురు గారు, మరి నా పాదాలు మీరు ఎట్లా కడుగుతారు ప్రభువా అని ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడినప్పుడు మరి అక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. అంటే నేను ఖచ్చితంగా నీ పాదములు కడగవలసిందే, ఎందుకంటే మీరు కూడా ఒకరినొకరు పాదములు కడుక్కోవలసిందే. నేను ఇప్పుడు నీకు నీ పాదములు కడగవలసిందే, లేదంటే నాతో నీకు పాలు లేదు అని ఖచ్చితంగా మరి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరును అపవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరుగని గనుక మీలో అందరూ అపవిత్రులు కారని ఆయన చెప్పారు. అంటే ఎవరైతే అప్పగిస్తారో అతన్ని ముందే తెలుసుకున్న దేవుడు కదా. అందరూ కూడా అపవిత్రులు కారు, అందరూ కూడా పవిత్రులు కారు. చూడండి దేవుని యొక్క వాక్యం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు అతన్ని చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనని కదా. అయితే తన్ను అప్పగించిన వారిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను కదా. అపవిత్రులు అంటున్నాడు, తర్వాత ఇక్కడ పవిత్రులు అంటున్నాడు.
అంటే అపవిత్రమైన ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఇక్కడ ఉన్నాడు కాబట్టి అతని గురించి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. తర్వాత మనం చూస్తే, కాబట్టి ప్రభువును బోధకుడినైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరి ఇలాగున చేస్తుని కదా. ఒకరినొకరు పాదములు కడుక్కోవాలని దేవుడు శిష్యుల పాదాలను కడిగి ఆయన ఏం చేశాడంటే ఒక మాదిరి అనేది మనకు ఉంచి వెళ్ళాడు కదా. ఈ దినమున మనమందరం కూడా సమాధాన పడదాం. ఒకవేళ మనం ఎవరినైనా నొప్పించి ఉంటే, ఎవరినైనా బాధించి ఉంటే, ఎవరితో అయినా పగ ఉంటే, ఎవరితో కోపం ఉంటే, ఎవరి మీదైనా శత్రుత్వం ఉంటే, ఈ దినమున సమాధాన పడదాం. ఒక క్షమించమని అడుగుదాం. క్షమాపణ కోరేది మామూలు విషయం కాదండి కదా. ఒక రెండు విషయాలు, ఒకటి క్షమాపణ కోరడము, ఇంకొకటి పాపములు ఒప్పుకోవడం. పాపములు ఒప్పుకోవడం ఒకటి, ఇంకొకటి క్షమించమని అడగడం. ఈ రెండు మనం చేయలేం, కానీ చేయాలి. ఎందుకంటే యేసుప్రభు వారిని మనము ధరించుకొని ఉన్నాం కదా. యేసుప్రభు వారిని మనము అంగీకరించి ఉన్నాం. యేసుప్రభు వారిని మనము స్వీకరించి ఉన్నాం కదా. గల్తీలు రాసిన పత్రికలు అక్కడ ఏమంటాడంటే, ఒకసారి చూడండి. రెఫరెన్స్ చెప్తాను. 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఏం చేశారంట? మనమందరం కూడా ఇక్కడ బాప్తీసం తీసుకున్న వారమే ఉన్నాం కదా. 99% ఏమై ఉన్నామంటే మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాం కదా. మనం మామూలుగా చెప్పాలనుకుంటే వస్త్రాలను మనం ధరించుకుంటాం. అలాంటిది క్రీస్తునే మనము ధరించుకొని ఉన్నామంట. అంటే ఆయన మనకు అప్పగించిన ఏదైతే బాధ్యత ఉందో దాని ప్రకారం మనము నడవాలి కదా. అంటే మనకు ఏదైతే ఆయన సూచించి వెళ్ళాడో, ఏదైతే మాదిరికరంగా ఉంచాడో. ఇప్పుడు మనం చదువుకున్నాం ఎక్కడ? యోహాను సువార్తలో. అక్కడ ఏమని చదువుకున్నామంటే, ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏ విధంగా అంటే, మీరు కూడా ఒకరినొకరు పాదములు కడుక్కొనవలసినదే అని చెప్పేసి, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది అంటాడు. ఆ యొక్క మాదిరి మనకు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాదిరి ప్రకారమే మనం నడవాలి. నేను ఎక్కువ శాతం వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఒక్కసారైనా ఉపయోగిస్తే, ఏదంటే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో మనం అక్కడ చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అక్కడ ఏమంటాడంటే, తన అడుగు జాడలేందు మీరు నడుచుకున్న మాదిరి ఇంచిపోయిన అంటాడు. అదొకసారి చూడండి వాక్యాన్ని. ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్న వలనని మీకు మాదిరి ఉంచిపోయాడంట. ఏ విధంగా? మన కొరకు ఆయన సంతోషపడలేదండి, మన కొరకు గంతులు వేయలేదు. ఏం చేశాడంట? మన కొరకు బాధపడ్డాడు. అంటే మన పాపముల నిమిత్తమై అనేక రకాలైన చిత్రహింసలు భరిస్తూ బాధపడ్డాడు. మామూలు బాధ కదండి. ఆ విధమైన బాధ పడుతూ కూడా తన అడుగు జాడలో మనం నడవాలని మనకు ఒక మాదిరి అనేది అక్కడ ఉంచిపోయాడు. ఇక్కడ కూడా మనం చూస్తే శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలని చెప్పేసి మీకు ఒక మాదిరిని నేను ఉంచిపోతున్నానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఈ వాక్యాలు అన్నిటిని కూడా మనం చూస్తే చాలా వాక్యాలు ఇక్కడ ఉన్నాయి కదా. మరి 4 సువార్తల్లో మనం చూస్తే ఈ యొక్క 13వ అధ్యాయము, లేదంటే మరి లూకా సువార్త 22వ అధ్యాయము, మరి అదే రకంగా చూస్తే మార్కు 14వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం, ముఖ్యంగా 4 సువార్తల్లో కూడా ఈ యొక్క యేసుప్రభు వారిని మరి అప్పగించిన దినమున ఎవరెవరు ఏ విధమైన కార్యాలు చేశారు, ఎవరెవరు ఏ విధమైన మోసపూరితమైన పనులు చేశారో, అనగా మరి క్రీస్తుని నేను ఎరుగనని చెప్పేసి 3 సార్లు మరి యొక్క పేతురు గారు బొంకారు. అదేవిధంగా మరి ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయననే మీరు పట్టుకోవాలని చెప్పేసి కండిషన్ పెట్టి 30 నాణాలకు ఆయనను, అంటే యేసుప్రభు వారిని ఆ యొక్క ఇస్కరియోతు యూదా అమ్మినట్టుగా కూడా మనం చూస్తాం. ఈ రకంగా మనం చూస్తే మరి దేవుడు
మరి అన్నిటికీ కూడా తల ఉంచి లేఖనంలో ఏ విధంగా అయితే నెరవేరాలనో అదేవిధంగా లేఖనం నెరవేరాలి కాబట్టి మరి నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నట్టుగా నేను తగ్గించుకుంటా అన్నట్టుగా శిష్యుల పాదాలను కడుగుతున్నానని చెప్పేసి కడిగిన తర్వాత తువాలతో తుడిచి ఇదంతా కూడా మీరు కూడా చేయాలని మాదిరి ఉంచిపోయాడని. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించుదాం. యేసుప్రభువు వారిని మనం స్వీకరించి గల్తీలు రాసిన పత్రికలో మనం చూసాం కదా, క్రీస్తును మీరు ధరించుకొని ఉన్నారు. అంటే మనం వస్త్రములను ఏ విధంగా అయితే ధరించుకున్నాం, యేసుప్రభువు వారిని మనము ధరించుకొని ఉన్నామంట. అంటే బాప్తిస్మము ద్వారా కదా దేవుణ్ణి మనము పొందగలిగాం. ఈ లోకంలో ఎంతోమంది చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు, కానీ యేసుప్రభువు వారిని తెలుసుకోలేకపోతున్నారు. కానీ దేవుడు ఎన్నిక లేని వారిని, పనికిరాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు కదా. ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ లేకపోతే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న పర్సన్ దేవునికి అవసరం లేదండి. ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, పనికిరాని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవరైతే నశిస్తున్నారో ఒక్క ఆత్మ కూడా నశించడానికి వీల్లేదని దేవుడు ఏం చేశాడంటే ఆ పరలోకం నుంచి దిగి వచ్చి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం. మనకి ఏ విధంగా ఉందంట, దేవుని యొక్క శక్తియే ఉన్నది. శక్తి కలిగిన దేవుడు మన దేవుడు, రోషం కలిగిన దేవుడు, చాకలి సబ్బు వంటి దేవుడు కదా, అగ్ని కంసాలి శుద్ధి వంటి దేవుడు. అన్ని రకాలుగా దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు, అండగా ఉన్న దేవుడు, ఆశ్రయంగా ఉన్న దేవుడు. నిరంతరం కూడా ప్రతి సమయంలో కూడా ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఎప్పుడంటే నువ్వు భక్తిగా ఉన్నప్పుడు. మన పాపాలు మనం చేసుకుంటూ దేవుని పిలిస్తే పలుకుతలేడు అన్నట్టు కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన నీకు ఏవైతే సూచించాడో, ఏ మార్గంనైతే నువ్వు అనుసరించి నడవాలని చెప్తున్నాడో దాని ప్రకారంగా మనం నడిచినట్లయితే నువ్వు ఆపదలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు పిలిస్తే పలికే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆయన చూపిన మాదిరి ప్రకారం జీవించుదాం. ఒకరినొకరు ఈ దినమున ఎవరైతే మరి ఇక్కడ మనం శత్రుత్వంగా ఎవరైతే శత్రులు మనకు ఉన్నారో, ఎవరైతే పగవారు ఉన్నారో, ఇక్కడ కావచ్చు లేదంటే మన ఇంటి దగ్గర కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెల్లో కావచ్చు, ఎవరైనా సరే మనకు ఎవరైనా పగవారు ఉంటే, ఎవరైనా ద్వేషపూరితంగా ఉంటే, ఎవరైనా శత్రువులు ఉంటే ఈ దిన మనం సమాధాన పడదాం, క్షమించమని అడుగుదాం కదా. మన దేవుడే మరి ఆ శిష్యులను పాదాలను కడిగాడు. దేవుడంతటి వాడు కదా, శిష్యుల పాదాలు కడిగాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గించుకుందాం. ఈ దినమున ఒకరినొకరం మనం క్షమించుకుందాం, ఒకరినొకరు అడుగుదాం. ఎందుకంటే మరి నెక్స్ట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం పోవాలి, మళ్ళీ ఇలాంటి దినం రావాలంటే, ఇలాంటి గడియ రావాలంటే. కాబట్టి ఆ విధంగా మనము దేవుని సన్నిధానంలో మరి ఒక 15-20 నిమిషాలు ఆరాధనలోకి వెళ్దాం. కాబట్టి మరి ఇక్కడ యేసుప్రభువు మనకి ఏదైతే సూచించాడో, మనం చెప్పాలంటే ఇక్కడ 4 సువార్తల్లో కూడా డిఫరెంట్ అంటే వేరువేరుగా కొన్ని మాటలు ఉంటాయి. అంటే యేసుప్రభువు మరి పస్కా గురించి మనం చూస్తే మళ్ళీ నిర్గమకాండంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పస్కా పండుగను గురించి, మరి ఆ యొక్క ఇశ్రాయేలుల గురించి, మరి ఆ యొక్క సంహారక దూతను గురించి, మరి ఆ యొక్క ఇండ్ల మీద రక్త ప్రోక్షణ గురించి, అదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుందన్నమాట. అయితే మనకు సమయం లేదు కాబట్టి మనము ఒక 15-20 నిమిషాలు మరి ఆరాధనలో ముందుకు వెళ్దాం. మరి దైవజనులు వచ్చిన తర్వాత మరి బల్లె కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఈ దినమున మరి యేసుప్రభు వారు మరి బల్లను అక్కడ ఇచ్చినట్టుగా ఆయన శరీరాన్ని మరి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే బల్లను ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మనము యేసుప్రభు వారు మనకు సూచించింది ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా అయితే మాదిరికరణ జీవితాన్ని మనకు చూపించాడో అదే ప్రకారంగా మనం వెళ్దాం. మరి ఎవరితో మనం సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటే, మనకు క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే ఇదన్న వెళ్ళి సమాధాన పడుదాం, క్షమించమని అడుగుదాం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మనకు అంటే కొన్ని సందర్భాల్లో పడని వారు ఉంటే వాళ్ళతో కూడా మనం సమాధాన పడదాం, ఒకరినొకరు క్షమించుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే యేసుప్రభు వారు ఏ విధంగా అయితే క్షమాగుణము కలిగి ఉన్నారో, క్షమించమని అడిగారో, మరి పాదాలు ఏ విధంగా అయితే శిష్యుల పాదాలు కడిగి తన యొక్క తువాలతో తుడిచి తగ్గించుకున్నాడో అదేవిధంగా మనం కూడా మరి ఆ విధంగా దేవుడు ఏ విధంగా అయితే కొనసాగాడో అదేవిధంగా మనం కూడా కొనసాగుదాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక.